హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు అయితే మనం మన అమరావతిలో ఉన్న హిస్టారికల్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అది ఏంటో కాదు, మన ఉండవల్లి కేవ్స్ అనమాట. సో పదండి మనమైతే వెళ్ళిపోదాం. ఆగండి ఒక్క నిమిషం అయితే అలా వెళ్ళి ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. చేసేస్తారు అనుకుంటున్నా. ఇంకా పదండి వెళ్దాం. ఇంకా అలా మా రూమ్ కాడి నుంచి ఒక 5 minutes ట్రావెల్ చేసిన తర్వాత అయితే మన ఉండవల్లి గ్రామానికి అయితే వచ్చేసాం. అలా బైక్ లో వెళ్తూ ఈ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక 5 minutes ట్రావెల్ చేసిన తర్వాత అయితే మొత్తానికి మన ఉండవల్లి కేవ్స్ కి అయితే రీచ్ అయిపోయాం. చూసుకుంటే ఎంట్రన్స్ లోనే మన టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. మొత్తానికి టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. అలా కొంచెం ముందుకు వస్తే మన ఇండియా ఫ్లాగ్ అయితే కనిపించింది చూడండి. ఇంకా అలా స్టెప్స్ కి కొంచెం ముందుకు వెళ్తే మన ఉండవల్లి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ అనమాట. రాండి చూసేద్దాం. ఇంకా చూసుకున్నట్లయితే ఇదే మన టెంపుల్ వ్యూ అనమాట. ఈ టెంపుల్ ఎదురుగా మనకైతే మన ఇండియా ఫ్లాగ్ ఉండద్ది. సరే పదండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుందా? ఈ డోర్ ఒకప్పుడు పూర్వీకులు స్టే చేయడానికి రూమ్ అనమాట. గాయ్స్ ఇవి గుహలు అంట. ఈ గుహలు వచ్చేసి మన తిరుపతి శ్రీకాళహస్తికి షార్ట్ కట్స్ అనమాట. ఇంకా అలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఎదురుగా వినాయకుడి స్వామి గుడి ఉందన్నమాట. ఒకసారి లుక్ వేసుకోండి వినాయకుడి స్వామి గుడికి అయితే. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇంకో గుహ ఉందన్నమాట. ఆ గుహలోంచి పైకి వెళ్తే మన టాప్ వ్యూ మొత్తం కనిపించింది. వెళ్దాం పదండి. ఇదే మన గుడి లాస్ట్ పాయింట్ అండ్ ఫైనల్ వ్యూ అనమాట. మొత్తం అయితే వ్యూ ఇలా ఉంటుంది లోపల గుడి మొత్తం. పైకి వచ్చి అలా వ్యూ చూస్తుంటే మాకైతే ఈ గుహ కనిపించింది. లోపల ఉండేది గుహ కాదు టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లోపల ఉండేది మరెవరో కాదు, లార్డ్ విష్ణు అనమాట. ఈ టెంపుల్ లోపలికి వచ్చి ఈ దేవుడిని చూస్తానే నాకైతే మైండ్ మొత్తం పీస్ఫుల్ అయిపోయింది. అంత పీస్ కొంత లోపలైతే అసలు కింద మొత్తం తిరిగాము. చాలా వాసన, గబ్బిలాల వాసన మొత్తం ఉంది. ఒక్కసారికి పైకి వస్తాను నాకైతే మైండ్ మొత్తం ప్రశాంతంగా అయిపోయింది. అండ్ ఇది ఏంటంటే అప్పట్లో మనకైతే గ్రైండర్లు మిక్సీ లేవు కాబట్టి వీళ్ళకి తినుబండారం మొత్తం నూరు ఇక్కడే తినేసేది అనమాట. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా పార్క్ అనమాట. మనకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒకసారి అయితే వెళ్ళి అలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.